బెహారా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ డాక్టర్ బెహారా చైతన్యని మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్రికా ప్రతినిధులు. విశాఖపట్నం నరవ ప్రాంతంలో బెహ్రా ఇంజనీరింగ్ కళాశాల నిర్మించినప్పటి నుండి వారి విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులు ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే మంచి మెరుగైన విద్యను వారికి అందించటంలో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కొంతమంది విద్యార్థులను కూడా బెహ్రా కళాశాల యాజమాన్యం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్లే విధానాన్ని గుర్తిస్తూ భవిష్యత్తులో అత్యున్నతమైన స్థాయికి బెహ్రా విద్యా సంస్థలు ముందుకు వెళ్లాలని అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ బెహ్రా చైతన్యని సన్మానించి సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు రేగిడి రూప గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని అభయమిచ్చారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ జర్నలిస్ట్ సభ్యులని ఈరోజు కలవడం జరిగింది. మరి నిజంగా చాలా చాలా సంతోషం. నాకు ఇప్పుడే తెలిసింది ఒక 150 మంది జర్నలిస్ట్ సోదరులందరూ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఈరోజు ఎన్ఐటి కొత్త రోడ్లో ఒక ఆఫీస్ పెట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడు తెలిసింది. నిజంగా చాలా చాలా సంతోషం. సో భవిష్యత్తులో మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా సరే ఖచ్చితంగా ఈ బెహ్రా చైతన్య లేకపోతే బెహ్రా విద్యా సంస్థ కానీ బెహ్రా హాస్పిటల్ కానీ ఖచ్చితంగా మీకు ఆపరేషన్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.